హలో! అందరికి నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'హృదయపురం'. ఇది మలయాళం డబ్బింగ్ మూవీ 2024 రిలీజ్ అయింది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక కామెడీ డ్రామా మూవీ. ఈ మూవీలో కొంచెం డ్రామా ఎక్కువగానే ఉంటది. ఆ డ్రామా మనం చూసినప్పుడు కొంచెం స్లో నరేషన్‌గా ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ లాగా ఉంటదనమాట ఈ మూవీ. ఇంకా ఈ మూవీలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మోహన్ లాల్‌కి ఏదో ఒక హెల్త్ ఇష్యూ చూపిస్తుంటారు. ఆ హెల్త్ ఇష్యూస్ తగ్గట్టుగా తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్‌కి ఈ మూవీకి హైలైట్ అనమాట. సో, తను చేసే యాక్టింగ్ ఆ హెల్త్ ఇష్యూస్‌కి నేచురల్‌గా అనిపిస్తది గానీ, తను ఏదో యాక్టింగ్ చేస్తున్నాడు అనిపించదనమాట. సో, అందుకే ఈ మూవీ మోహన్ లాల్ గారి కోసం ఒకసారి చూడొచ్చు. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే సందీప్‌కి ఒక హార్ట్ ప్రాబ్లమ్ ఉంటది. ఆ హార్ట్ ప్రాబ్లమ్ వల్ల వేరే వాళ్ళ హార్ట్ తీసుకొచ్చి తనకి ఫిక్స్ చేస్తారు. ఆ హార్ట్ ఫిక్స్ చేశాక సందీప్ అంతా బాగుంటది. ఆ తర్వాత ఆ హార్ట్ మేజర్ కర్నల్ రవీంద్రది హార్ట్ అనమాట. ఆయనకొక కూతురుండిద్ది. తనే హరిత. తను తన ఫాదర్ హార్ట్ ఫిక్స్ చేసిన సందీప్‌ని కలవడానికొస్తది. వచ్చాక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఇంకా ఈ మూవీ స్టార్టింగ్‌లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్‌తోనే మూవీ స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ దాకా మూవీ బాగానే ఉంటది. ఆ తర్వాత ఎప్పుడు హరిత సందీప్‌ని కలుస్తూ అక్కడి నుంచి స్టోరీ కొంచెం ఇంట్రెస్ట్‌గా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ సీన్స్ చూసినప్పుడు మనం అంత ఇంట్రెస్ట్‌గా అనిపించవు. సీన్స్ కూడా స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తది. అక్కక్కడ కొన్ని హైలైట్ సీన్స్ పెట్టారు. అవి చూడడానికి అయితే కొంచెం పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఇంటర్వల్‌లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ పెడతారు. అది చూసినప్పుడు బాగానే ఉంటది. ఆ తర్వాత అదే పాయింట్ మీద సెకండ్ హాఫ్‌లో తీసుకెళ్తారు. సెకండ్ హాఫ్‌లో కూడా కొన్ని కొన్ని సీన్స్ పెడతారు. అవి చూడడానికి బాగానే ఉంటాయి. అక్కడ కొంచెం బోరింగ్‌గా స్లో నేరేషన్‌తో అండ్ ఇదొక డాక్యుమెంటరీ ఫిల్మ్ లాగా అనిపించింది నాకైతే చూడంగాలే. ఇంకా ఈ మూవీ క్లైమాక్స్‌కొచ్చేస్తది. సో, క్లైమాక్స్ సీన్ గూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింటే పెడతారు. అది చూసినప్పుడు పర్లేదు బాగానే ఉంటది. మరీ అంత హైలైట్ ఏమి ఉండదు కానీ సింపుల్‌గానే ఉంటది. ఈ మూవీని కూడా ఒక సింపుల్‌గానే తేల్చేస్తారు సినిమాని. కానీ ఈ మూవీలో కొంచెం డ్రామా ఎక్కువుంటది. ఆ డ్రామా నచ్చేటట్లయితే ఈ మూవీ మీకు నచ్చుద్ది. లేకపోతే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. సెకండ్ హాఫ్ అయితే మరీగా లాగినట్టు అనిపిస్తది. సీన్స్ అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. అండ్ ఈ మూవీలో కొన్ని సీన్స్ ఫ్యామిలీ మధ్య డ్రామా సీన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. బోరింగ్‌గా చూడ్డానికి అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమి అనిపించవు. అక్కడొచ్చే సీన్స్ కూడా మనం అంతగా కనెక్ట్ అవ్వం. నెక్స్ట్ ఏమవుతుందని థ్రిల్లింగ్ సీన్స్ అట్లా అయితే ఏమి ఉండవనమాట. సో, ఈ మూవీ క్లైమాక్స్ కూడా సింపుల్‌గానే తేల్చేస్తారు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు ఒకసారి చూడొచ్చు. ఇంకా ఈ మూవీలో హైలైట్ ఎవరంటే మోహన్‌లాల్ గారు. సో, తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ ఈ మూవీకి హైలైట్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకి తన పెర్ఫార్మన్స్‌కి ఈ మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. ఇంకా హరితగా మాలతి మోహన్ చేశారు. తన క్యారెక్టర్ కూడా బాగుంటుంది. తను ఈ మూవీలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉంటది. తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్ ఈ మూవీ కూడా బాగుంటది చూడడానికి. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా ఓకే. చూడడానికి బాగానే ఉంటాయి. వాళ్ళ పెర్ఫార్మన్స్ కూడా బాగుంటది. ఈ మూవీ సాంగ్స్ అయితే ఓకే. పర్లేదు. ఎందుకంటే డ్రామా సీన్స్‌లో వచ్చే సాంగ్స్ లాగే ఉంటాయి తప్ప గాని కొత్తగా అంటే ఏముండవు. సో, అదే స్లో సాంగ్స్ అనమాట. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా బాగానే ఉంటది. ఎందుకంటే చాలా క్లాసికల్‌గా ఈ మూవీ తీసినట్టు అనిపిస్తది. సో, కొన్ని కొన్ని సీన్స్ బావుంటాయన్నమాట చూడడానికి. అండ్ ఈ మూవీలో ఒకే ఒక యాక్షన్ సీన్స్ ఉంటది. అది కూడా కొంచెం నేచురల్‌గానే ట్రై చేశారు. మరీ యాక్షన్ సినిమాలు చూసినంత యాక్షన్ ఏమి ఉండదు. ఒక చిన్న ఫైట్ ఉంటది. అది కూడా పర్లేదు బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటి ఏం లేవు. మీరు ఫ్యామిలీతో కూడా చూడొచ్చు హ్యాపీగా. మీరు ఎక్కువగా డ్రామా మూవీస్ ఇష్టపడితే ఈ మూవీ మీకు నచ్చుద్ది. లేదు ఇంకా మీరు ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తే ఈ మూవీ కొంచెం డిసప్పాయింట్ అవుతారు నాలాగే. ఈ మూవీలో మోహన్ లాల్ స్టైలు, తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ మనకి బాగా నచ్చుద్ది. సో, తన కోసం ఒకసారి చూడొచ్చనమాట. ఈ మూవీ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.